తమిళనాడులో స్టాలిన్కి ఒక పెద్ద షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘకాలపు బంధం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి. ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత కూడా తను కాంగ్రెస్ని దూరం పెట్టలేదు స్టాలిన్. కరుణానిధి టైంలో ప్రారంభమైనటువంటి ఆ పొత్తుని కరుణానిధి కూతుని తీసుకెళ్లి జైల్లో పెట్టిన, రాజాని తీసుకెళ్లి జైల్లో పెట్టిన, ఆ రోజున బెదిరించి, అంటే అప్పుడే వాస్తవంగా బీజేపీ వైపుకి వెళ్ళాలి వీళ్ళు, వెళ్ళబోతున్నారని తెలిసినే 2G కుంభకోణం కేసు పెట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితి సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఆగిపోయినటువంటి సిచ్యుయేషన్. ఆ తర్వాతన వాస్తవంగా కాంగ్రెస్ పని అయిపోయింది 2014లో. 2014-19 ఏఐఏడిఎంకేనే అధికారంలో ఉంది. 19 తర్వాతన 20లో వచ్చినప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 21లో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ని దూరం పెట్టచ్చు కదా, పెట్టలా. రాజ్యసభ సీట్లు ఇచ్చాడు, లోక్సభ సీట్లు ఇచ్చాడు, మంచిగా చూసుకున్నాడు. తమని ఆ రోజున అవమానించి ఏడిపించిందని హింసించలేదు, చేశాడు. అయితే 2014 తర్వాతే విడిపోవచ్చు, అప్పుడైనా బీజేపీతో పోవచ్చు, పోలేదు. ఆయన అవకాశవాద రాజకీయం చేయలేదు. అట్లాంటిది ఇప్పుడు తనకు అవకాశం రాగానే వదిలేసి విజయ్ పిలిచాడు, విజయ్కి మద్దతు, ఇటు స్టాలిన్ వదిలేసింది. దాంతోపాటుగా కూటమిలో ఉన్న భాగస్వాములు కూడా పోతున్నారు. ఇప్పుడు డిఎంకేకి ఉన్న ఆప్షన్ ఏంటి? ఒక జాతీయ పార్టీ పొత్తు అయితే అవసరం, అది లేకపోతే కష్టం ఎవరైనా సరే అక్కడ. అందుకే ఏఐఏడిఎంకే బీజేపీ, డిఎంకే కాంగ్రెస్ అన్నటువంటిది నడిచింది. ఇప్పుడు బీజేపీ లేకుండా, ఇదే కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్కి విజయ్ కాంగ్రెస్ కలిసినప్పుడు మరి వీళ్ళకి అవసరం ఏంటి? ఇప్పుడు ఏమన్నా బీజేపీ దగ్గరికి వెళ్తాడా? ఏఐఏడిఎంకేతో ప్రయోజనం లేదు కాబట్టి డిఎంకేతో బీజేపీ వెళ్ళడానికి సిద్ధపడుతుందా? సైద్ధాంతికంగా అయితే ఇద్దరిది పూర్తి విరుద్ధం. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం అయితే స్టాలిన్ కోసం మార్చుకోదు, స్టాలిన్ సిద్ధాంతం మార్చుకోవాలి. హిందుత్వ వ్యతిరేక సిద్ధాంతం, మరి మార్చుకుంటారా? చూడాలి.